మేడం ఇక ఇంకో ఇష్యూకి వచ్చేసరికి మన తిరుపతి లడ్డు వ్యవహారం. సో ఇవాళ సుప్రీం కోర్ట్ కూడా ఒక సిట్ వేసింది. అవును. సో అంటే స్వతంత్ర దర్యాప్తు దర్యాప్తు చేపట్టాలని చేయండి. చెప్పేసి. సో మరి ఈ సిట్ ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేయబోతుంది? ఈ దర్యాప్తు ఇప్పుడు రంగంలోకి దిగింది కాబట్టి నిజానిజాలు తొందరలో బయటపడతాయని కూడా చాలా మంది ఆశిస్తున్నారు. అవును. కాకపోతే దీని ముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్స్ చేసేసారు. అది పెద్ద దేశవ్యాప్తంగా కూడా చర్చలకు దారితీసింది. వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. కాకపోతే ఆ తర్వాత సుప్రీం కోర్ట్ రియాక్ట్ అయిన తీరు బట్టి చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ అయిపోయింది. అంటే దేవుడిని దీంట్లోకి లాగారు అని చెప్పేసి అడిగింది. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఇది లడ్డు కల్తీ అయిందని చెప్పేసి. సో ఆధారాలు లేకుండా మీరు ప్రెస్ ముందట మాట్లాడేసి ఇది నిజమని కల్పించడం పైన కూడా విమర్శలు చేసింది. సో ఎంతది లడ్డు కల్తీ వ్యవహారం పైన మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటమ్మ, కల్తీ జరిగింది అని అంటే దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయకుండా ల్యాబ్స్ కి పంపించి టెస్టులు చేయించి అది నిజానిజాలు ఏంటి అనేది చూసి వెంటనే కేసు ఫైల్ చేసేయాలి. అది గవర్నమెంట్ అగెనెస్ట్ అవనండి, ప్రీవియస్ గవర్నమెంట్ అవనండి, లేదా ఇప్పుడు గవర్నమెంట్ అవనండి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇదే సేమ్ కంటిన్యూ జరిగింది కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు అంటే వీళ్ళ తప్పు కూడా ఉన్నట్టు వస్తుంది. సో ఏంటంటే ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇవి. కాకపోతే ఇది ఒక మతానికి సంబంధించింది. ఆయన మరి ఎందుకు ఆలోచించలేదో మనకి తెలియదు. ఆయన దృష్టిలో ఇది చిన్నదే. అది కనుక ఆయన చేసి అరే ఇది మనం ఈ ఇష్యూని ఇలాగ పబ్లిక్ లోకి తేకుండా దాని ల్యాబ్కి పంపించి ల్యాబ్ టెస్ట్ చేయించి దీన్ని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఎగనెస్ట్ మనం ఫైల్ చేయొచ్చు అని హైకమాండ్కి వాళ్ళకి చెప్పొచ్చు. అలా చేయకుండా మీడియా దగ్గరకు వచ్చేసి గోలగోల చేసేసి ప్రజల హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు అయింది ఇక్కడ. ఇది ఒక్క పర్సన్కి సంబంధించిన ఇది కాదు, ఒక ఆధ్యాత్మిక స్థలం అది. తిరుపతి అంటే వరల్డ్లోనే ఫేమస్ గాడ్. ఫేమస్ గాడ్ ఆయన. అలాంటి దగ్గరే సెక్యూరిటీ లేదన్నట్టు తేలిపోయింది కదా. ఇప్పుడు వేరే గుడి ఏదో చిన్న గుడి ఓ మారుమూల ఉంది గుడి, దానికి ఏదో ఎవరు పడితే వాళ్ళు వంట చేసేసి ఇచ్చేస్తున్నారు అంటే కల్తీ జరిగే అవకాశం ఉంది అని అనుకుంటాం. ఇది అలా కాదు కదా. ఎన్నో చెక్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు మనమే వెళ్తూ ఉంటాం, కింద నుంచి వెళ్తుంటే అవన్నీ తీస్తారు, అవన్నీ బ్యాగులు పెట్టండి అంటారు, తీస్తారంటారు. ఇన్ని చెకింగ్లు, ఇన్ని చెక్ పోస్టులు ఉండగా కూడా ఇంత పెద్ద కల్తీ జరిగింది అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం అనే అర్థం అవుతుంది. అది ముందు ప్రభుత్వం అవనేయండి, ఈయన వచ్చిన తర్వాత అవనేయండి, ఏదైనా సరే ఒకవేళ ఈయనకి తెలిసింది అంటే వెంటనే ముందు అది బంద్ చేయించాలి కదా. తర్వాత అక్కడికి ఎవరు సప్లై చేస్తున్నారు అవన్నీ చూడాలి. అవి చేయకుండా పబ్లిక్ లో పెట్టేసరికి అది కొంచెం తప్పే జరిగింది. అలా జరగకుండా ఉంటే ఈ పాటికి నిజం అనేది బయటకు వచ్చేసేది. ఇప్పుడు లేట్ అయింది. సో ఇప్పుడైనా 5 సభ్యత్వం కలిగిన ఒక సిట్ వేశారు కాబట్టి సిబిఐ వాళ్ళు, వీళ్ళు, మన ఆఫీసర్స్ వాళ్ళు కలిసి చేసి దాన్ని నిజాలని బయటికి లాగొచ్చు. లాగి దాంట్లో నేరస్తులు ఏంటి, ఇంకా ఇప్పటికీ కూడా అసలు లడ్డు తినాలంటే భయంగా ఉంది. అందులో ఏముందోనని. అంటే గుడికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని మనం ఎంతో ఇష్టంగా తింటాం. తిరుపతి లడ్డు ఎక్కడ ఇచ్చినా కూడా గబాల్మని ఏమీ ఆలోచించకుండా నోట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు 1,00,000 ఆలోచిస్తారు జనం. ఏంటంటే ఇంకా ఇది మీడియాలోనే తిరుగుతోంది, కానీ దానికి చేయవలసిన న్యాయం చెయ్యట్లేదు, దాన్ని పట్టుకోలేదు. అది ఇంకా కల్తీయే జరుగుతోందా లేదా మంచి నెయ్యి ఏమైనా వస్తుందా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే కదా. ఆ నెయ్యితోటే జరిగితే మాత్రం లడ్డులు ఎవరు తినలేరు. తిన్నా మనకి పాపం చేస్తున్నట్టే కదా మనం లెక్క. ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఏంటంటే ఒక హిందువుకి మనోవేదన అనమాట ఇది. హిందూ అందరూ కూడా సిగ్గుపడాలి. ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు ఇంత చిన్నదానిలా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇవన్నీ బ్యాన్ చేసేసి అక్కడ పొడి ప్రసాదాలు ఇస్తే బాగుంటుంది. లడ్డూనే తయారు చేయకండి. స్వామివారికి ఈ కల్తీ లడ్డూలు పెట్టే కన్నా వాటికి పంచదార నైవేద్యం పెట్టేస్తే చాలు, మిగతావన్నీ పెట్టచ్చు. అసలు ఆ కల్తీ నెయ్యి రానికుండా చేయండి. హిందువులు మనోభావాలకు దెబ్బతీయకుండా ఉంటుంది. ప్రసాదం అంటే అతి పవిత్రమైన వస్తువు, కానీ ఇప్పుడు అది తినాలంటే మనం ఆలోచించుకుని తినే దుస్థితికి వచ్చాం మనం. ఇవి ముందు చెక్ పెట్టాలి. దీని మీద వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఇనిషియేటివ్. ఓకే మేడం, మొదట సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అంటే దేవుని ఇందులోకి లాగద్దని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది కదా, దాని పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. కోర్టులు కూడా
అంటే సుప్రీంకోర్టు అని పేరు పెట్టలేదు, కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకి అనుగుణంగా తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా చర్చకు దారితీసింది. ఈయన సుప్రీంకోర్టుని ఉద్దేశించి అన్నారు, ఆ కామెంట్స్ చేసిన తర్వాత అన్నారు, సుప్రీంకోర్టుని అనేంత మనిషి అయినా అని చెప్పేసి కూడా ఇటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో ఇది ఆయన మిస్టేక్ అని అనుకోవచ్చా? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన మిస్టేక్ అని మనం ఎలా అనుకుంటాం? ఆయన మొత్తం కాన్సెషన్లోనే అన్నాడు కదా. అలా అనడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అది. కోర్టులకి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా తేడా లేదు. రిలీజియస్ జోలికి ఏ కోర్టు, ఏ సెక్షన్స్, ఏ లాలు వెళ్ళవు. మేము చెప్పేది ఏంటంటే రిలీజియస్ జోలికి పోకండి, రిలీజియన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి అంటాం. అంతేకాని ఇక్కడ దేవుడిదిను వాళ్ళ దేవుడిది వీళ్ళ దేవుడిది అని వాళ్ళకి చేయలేదు, వీళ్ళకి కోర్టుని తప్పు పట్టవలసిన అవసరం లేదు. కోర్టు ప్రజల కోసమే ఉంది, ప్రజలకి అనుగుణంగానే ఇస్తోంది కదా. కోర్టుకి మీరు వదలలేదు కదా, మీరే ప్రక్షాళన చేస్తున్నారు. ఏ కోర్టు వాళ్ళని అడగలేదు, ఏ ఆగమ శాస్త్రాలని అడగట్లేదు, మీ అంతటి మీరే ప్రక్షాళన చేసేస్తున్నారు, మీ అంతటి మీరే పూజలు చేయించేస్తున్నారు. అసలు సంగతి ఈ ప్రసాదం ఈ నెయ్యితోటి తయారవుతుందా లేదా? కొన్ని దాంట్లో మనం ఏం విన్నాం, ఇది ఎక్కడి నుంచో యూపీ నుంచి వస్తుంది అంటున్నారు ఈ నెయ్యి, అది బ్యాన్ చేశారా లేదా? అవి మీరు పబ్లిక్ చేయండి. ఆ నెయ్యి ఆపేసేము, మన ఆంధ్రప్రదేశ్లోని మన తెలంగాణలోని దొరికే నేతులనే వాడుతున్నాము. ఉమ్మడి రాష్ట్రాలు, తెలంగాణ అంటే తెలుగు వాళ్ళము అని అర్థం. మనకి దేవుడే ఆయన, ఆయన జగద్దేవుడు, కానీ మనకి ఆరాధ్య దేవుడు కదా ఉభయ రాష్ట్రాలకి. సో ఆ నెయ్యలు వాడట్లేదు, ప్రసాదాలు బాగున్నాయి, ఇవన్నీ చెప్పండి. కోర్టుల్ని తప్పు పట్టడం కాదు, కోర్టు పని కోర్టు చేస్తుంది, దానికి రిలీజియన్ తోటి సంబంధం లేదు.